హలో గైస్, ఇవాళ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో S3 బకెట్లో వెబ్ హోస్టింగ్ ఎలా చేస్తాం. స్టాటిక్ వెబ్ హోస్టింగ్ ఎవరికైతే వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకొని ఎలా హోస్టింగ్ చేసుకుంటారు అనేది నేను చూపిస్తాను. సో అంటే మన ఓన్ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకొని హోస్టింగ్ చేసుకోవడం. సో అది S3 బకెట్లో ఎలా చేస్తారో చూపిస్తాను. సో S3 బకెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక బకెట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక బకెట్ క్రియేట్ చేసుకున్నా నేను జనరల్ పర్పస్లోనే ఉండాలి. సో బకెట్ నేమ్ ఇవ్వాలి. సో బకెట్ నేమ్ వచ్చేసి నేను మనదే ఇస్తాను. ఓకే, టెక్ బ్లాగ్స్ డెమో ACL ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ పబ్లిక్ది అన్చెక్ చేయాలి. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని అన్చెక్ చేయాలి. సో బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేద్దాం. సో క్రియేట్ చేద్దాం బకెట్. సో ఆల్రెడీ ఉందని వస్తుంది. సో డెమో 1 2 3 5 9 ఫర్ సపోజ్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో అప్పర్ కేసెస్ తీసుకోవట్లేదు. ఓకే, టెక్ బ్లాగ్స్ డెమో No way. 1 2 3 5 9. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి క్యాపిటల్స్ తీసుకోవు, ఓన్లీ స్మాలే తీసుకుంటాయి. అక్నాలెడ్జ్ సారీ. సో క్రియేట్ బకెట్ క్రియేట్ అయిపోయింది. సో బకెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి అంటే వెబ్ హోస్టింగ్కి బకెట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 2 ఫైల్స్ కావాలి. ఇండెక్స్ ఫైల్ అండ్ ఎర్రర్ ఫైల్. ఇట్ ఈస్ HTML ఫైల్స్ అనమాట అవి. సో HTML ఫైల్స్ మన బకెట్లో ఉంటేనే మనం వెబ్ హోస్టింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకంటూ ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. సో లైక్ నేను ఇప్పుడు HTML బేసిక్స్లోకి వెళ్ళిపోతాను. సో ఇది ఒక HTML బేసిక్ వెబ్సైట్ అనమాట. సో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి ఫర్ సపోజ్. సో నేను ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ వచ్చేసి మై ఫస్ట్ హెడింగ్ లైక్ టెక్ బ్లాగ్స్ పారాగ్రాఫ్. మన పారాగ్రాఫ్ వచ్చేసి ఈ కంటెంట్ తీసేసుకుందాం పారాగ్రాఫ్కి. సో ఇక్కడ దాకా తీసేసుకుందాం పారాగ్రాఫ్ కంటెంట్ తీసుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో రన్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం వచ్చేసింది టెక్ బ్లాగ్స్. సో దీన్ని మనం ఫుల్ కాపీ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. ఎంటీ నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఈ ఎంటీ నోట్ ప్యాడ్లో దాన్ని పేస్ట్ చేసి ఈ ఫైల్ని సేవ్ యాజ్ index.html డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. సో ఇది సేవ్ చేసేసాను. ఓకే, సో ఇంకొక ఫైల్ ఎర్రర్ ఫైల్ కూడా కావాలిగా మనకి. ఎర్రర్ ఫైల్ కూడా ఏం లేదు, సింపుల్ error.html ఫర్ సపోజ్ పెట్టేసి ఫైల్ సేవ్ యాజ్ error.html డౌన్లోడ్స్లో సేవ్ చేసేద్దాం. ఇది కూడా రీప్లేస్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే S3 బకెట్లోకి వెళ్ళిపోయి ఆ 2 ఫైల్స్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ ఫైల్స్, గో టు డౌన్లోడ్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండెక్స్ అండ్ ఎర్రర్, ఈ 2 ఫైల్స్ మనం తీసేసుకున్నాం. సో ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాం ఫైల్స్ 2 కూడా. సో అప్లోడ్ అయిపోయింది కదా. అప్లోడ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి మనకి ఇక్కడ URL కనిపిస్తుంది కదా, ఈ URL తీసుకుంటే మన స్టాటిక్ వెబ్సైట్ మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు అర్థం కాదు, ఇంకా ఎర్రర్ ఎందుకు వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత బకెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం క్రియేట్ చేసిన లాగ్స్ ఉంటుందో అది ఓపెన్ చేసి దాంట్లో ఇండెక్స్ ఫైల్ని మేక్ పబ్లిక్ చేయాలి. మనం ఇక్కడ పబ్లిక్ చేయలేదు, అందుకే మనకి రాలేదు అది. సో పబ్లిక్ చేసేసాను, మేక్ పబ్లిక్. సో పబ్లిక్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అదే దాన్ని దగ్గరికి వెళ్ళి రీలోడ్ చేయండి.
ఓపెన్ అయిపోయింది. మన వెబ్సైట్ ఇది, మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇది, టెక్ బ్లాగ్స్ అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఎవరికి ఇచ్చినా సరే, బయట క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరికి ఇచ్చినా సరే ఈజీగా వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు ఈ వెబ్సైట్లో చేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో ఇది మన